బోర్గంపాడు మండల ప్రజలకు అందరికీ నమస్కారం అండి. వివిధ రాజకీయ పక్షాల బాధ్యులకు అదేవిధంగా పార్టీ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి గోదావరి ఒక 10 రోజుల నుంచి మనకి వారం రోజుల నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు 3వ ప్రమాద హెచ్చరికకు చాలా దగ్గరగా ప్రవహిస్తుంది. మనందరం కూడా ఎలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ప్రజలంతా కూడా ఎలర్ట్గా ఉండాలి. ప్రయాణాలు ముఖ్యంగా ఈ 2 రోజులు రద్దు చేసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ శాసనసభ్యుల గారి ఆదేశాల మేరకు మండల్ టీం అంతా కూడా నిరంతరం రాత్రి నుండి అన్ని విలేజ్ల్లో కూడా మరి ఎక్కడా కూడా ఎటువంటి ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా మోతేపట్టి నగర్, ఇరవెండి, కోయగూడెం, సారపాక, బోర్గంపహాడ్ ఎక్కడైతే నదికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఏవైతే లాసెస్ అయ్యే అవకాశం ఉందో అక్కడ సిబ్బంది అందరినీ అలర్ట్ చేశాము. అదేవిధంగా రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల, వివిధ రాజకీయ పక్షాల సహకారం కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా రాళ్ళగుమ్మూరు ఫంక్షన్ హాల్, బీపీఎల్ స్కూల్, మరి నాగినేనిపూల్ హై స్కూల్, అదేవిధంగా బోర్గంపాడు పాఠశాలలు, కేజీబీవి ఇటువంటివన్నీ కూడా మేము రెడీ చేశాము. పునరావాస కేంద్రాలు అదేవిధంగా స్టాఫ్ను కూడా అక్కడ అలాట్ చేశాము. అదేవిధంగా ఏ సమయంలోనైనా గోదావరి పెరిగి పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించినట్లయితే వారికి భోజన సదుపాయాలకు కూడా మరి ఐకేపీ సిబ్బంది ద్వారా భోజనాలు కూడా రెడీ చేస్తున్నాము. ఎక్కడ కూడా ముందుగా మా ప్లానింగ్ ఏంటంటే ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు అనేది మేము ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా రైతులకు సంబంధించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి మోటార్ల విషయంలో కానీ, మరి పశువుల విషయంలో కానీ జాగ్రత్తగా పశువులు కట్టేసి కూడా గతంలో కూడా మన మండలంలో లాస్ట్ ఇయర్ యాప్టేషన్లో పశువులు కట్టేసి అవి చనిపోవడం జరిగింది ఉర్లదోసపాడులో. అటువంటివి జరగకుండా పశువులను కట్టేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అవి వరద వచ్చినా కానీ పోయేలా ప్లాన్ చేసుకొని ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమందరం కూడా ఎప్పుడు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటామని వరద తగ్గే వరకు మేము మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని అడుగులు ఉంది గోదావరి? పెరిగే అవకాశం ఏమైనా ఉందని? 51 అంటే ఒకవేళ మనకి ఇంకా ఫోర్కాస్ట్ ప్రకారంగా ఏమైనా పెరిగే అవకాశం. అదేవిధంగా వైద్య బృందాలను కూడా ఎక్కడా కూడా వైద్య పరంగా ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా బ్యారికేడ్లు, పోలీసు వారి సహకారంతో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం 51 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. మనం 54 థర్డ్ వార్నింగ్ తర్వాత ఇంకా చాలా అలర్ట్గా ఉండాలి. ఇప్పటివరకైతే పరిస్థితి మంచి కంట్రోల్గానే ఉంది. మండలంలో ఎక్కడ కూడా ఇబ్బందులు. మేము ఈ ఏరియాలని తిరగడం జరుగుతుంది. 53 తర్వాత నుంచి మనకి కొన్ని ఏరియాస్లో ఇబ్బంది అయ్యి ప్రజలను మనం పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ వివిధ రాజకీయ పక్షాల బాధ్యులు కావచ్చు, అందరు అధికారులు కావచ్చు, ముఖ్యంగా మీడియా మిత్రులు కావచ్చు, మనందరం సమన్వయంతో బోర్గంపాడు మండలంలో ఈ వరద నుంచి తట్టుకోవడానికి చేసుకుందామని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.